అధిక వర్షాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. అధికారపూర్వకంగా ప్రభుత్వ ప్రకటన ప్రకారం సుమారు 1,10,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవంగా చూస్తే అది సుమారు 3 లక్షల పైన ఎకరాల వరకు కూడా ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనాలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోరుతున్నాం, ప్రధాన ప్రతిపక్షంగా సహాయక చర్యలు ప్రారంభించండి, రిలీఫ్ కేంద్రాలని ఏర్పాటు చేయండి, ముంపై పైన ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆహార సదుపాయాలు లేక అందుబాటులో లేక ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రమంతా కూడా దోమకాట్లతో డెంగీ, ఫ్లూ, చికెన్ గునియా జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్య కేంద్రాలు కూడా ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. ముఖ్యంగా తాగునీరుకి ఇబ్బంది ఉంది. చాలా ప్రాంతాల్లో వాటర్ సోర్సెస్ అన్నీ కూడా ఇబ్బందులు వచ్చాయి, వాగులు కొట్టుకుపోయాయి, నీరు దొరకట్లేదని అంటున్నారు. ఆ ఏర్పాట్లు చేయమని కోరుతున్నాం. రహదారులు లేవు, ప్రభుత్వం ఆలోచన చేసి రహదారులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికే వర్షాలకు తక్కువ ముఖం పట్టాయి కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇటువంటి నేపథ్యంలో మరి ఎల్లుండ సోమవారం, మంగళవారం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఆ ప్రాంతాలని పర్యటించి అక్కడున్న పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించి వారిని ఆసరాగా వారి దగ్గరికి వెళ్తున్నారనేది, వారిని చూడడానికి వెళ్తున్నారని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గుంటూరు జిల్లాని పర్యటిస్తారు 2 రోజులు, సోమవారం, మంగళవారం. ఇప్పటికి 8 మంది చనిపోయారని చెప్తున్నారు, కానీ అధికారికంగా ప్రకటనలు రావట్లేదు. ఎక్కడైతే వాళ్ళు కూడా మా పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబాలకు ఓదార్చడం జరుగుతుంది. కానీ ఎంత వర్షాలు జరుగుతున్నా, ఇంత అధిక వర్షాలు వచ్చినప్పటికీ ప్రజలందరూ అతలాకుతలమైపోయే ప్రాంతాలన్నీ కూడా తలనిల్లేటప్పటికీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కానీ, ఆ సంబంధిత మంత్రులకు కానీ, అధికారులకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. చాలా దురదృష్టం. రాజకీయాల తర్వాత చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు ముందు ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి. ప్రకృతి మన చేతిలో లేదు, కానీ ఆ వచ్చిన ఇబ్బందుల్ని, వచ్చిన ఆ కష్టాన్ని ప్రజలు మనకిచ్చిన అధికారంతో దాన్ని ఎదుర్కొనేటట్లు మీ పరిపాలన విధానం ఉండాలి. దురదృష్టం, ఒక పక్క వచ్చి వర్షాలతో అతకాతకం అయిపోతుంటే, ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పక్క పార్టీ ఎమ్మెల్సీలని నిన్న పార్టీలో కండువాలు కప్పి పార్టీలో కలుపుకుంటున్న వైనం చూస్తుంటే బాధగా ఉంది. ఎక్కడ వర్షాలు పడ్డాయి, ఎక్కడ రోడ్లుగా రహదారి సౌకర్యాలు లేవు, ఎక్కడ రైల్వే లైన్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి, ఎక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ప్రజలు ఎక్కడ చనిపోతున్నారు, ఎక్కడ చనిపోయారు, వారికి కార్యక్రమాలు ఏంటి, ఆహారం ఎక్కడ అందుబాటులో లేదు, వారికి ఏ విధమైన సదుపాయాలు చేయాలని కలెక్టర్తో రివ్యూ చేయకుండా, ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, విజయవాడ, తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర జిల్లాలో
ఆయా జిల్లా కలెక్టర్తో కానీ అధికారులతో కానీ మరి విషయం తెలుసుకోకుండా మరి కండువాళ్ళకు ఒప్పుకునే పరిస్థితి చూస్తుంటే మరి ఇవాళ ఎంతో బాధగా అనిపిస్తుంది. మీ బాధ్యత నెరవేర్చండి. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఉదారంగా అప్రమత్తం ఉండాలి. పూర్తిగా చేతి తీసింది ప్రభుత్వం. ఇవాళ చూస్తే దోమల మీద యుద్ధం అని చెప్పని మరి ముఖ్యమంత్రి మరి ర్యాలీ చేస్తున్నారు. ముందు దోమల యుద్ధం చేసే ముందు ఆ దోమలు రాకుండా అరికట్టుకోవడానికి ముందు ఏం చేయాలో ఆయా సంబంధిత మున్సిపాలిటీలకి ఆ పంచాయతీలకి నిధులను సమకూర్చండి. ఆ నిధులు ఇవ్వండి, ఒక కార్యాచరణ ఇవ్వండి. ఆ కార్యాచరణతో రాకుండా వారు ఆలోచన చేస్తారు. ఆ తదుపరి ప్రజలను అవేర్నెస్ తీసుకురావడం మీరు చేయండి. ముందు ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేయకుండా ఇలాంటి యుద్ధాలని ప్రకటనలని ఈ రకమైన ఇది చేయడం చాలా శోచనీయం, చాలా ఇది. ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు గత 30 సంవత్సరాలు రాజకీయ జీవితాల్లో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ గవర్నెన్స్ని ఎప్పుడూ చూడలేదు. ఈ సమస్యను పక్కదో పట్టించడానికే ప్రయత్నం తప్ప సమస్యకు పరిష్కారం కోసం ఆలోచన చేయట్లేదు. పూర్తిగా రైల్వే లైను దూలిపాల దగ్గర రైల్వే ట్రాక్ కొట్టిపోయింది. అవి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడున్న మరి సాక్షాత్తు స్పీకర్ గారి అబ్బాయే రైల్వే ట్రాక్ కడతా ఉంటే 30% నిధులను వచ్చి ఆ కాంట్రాక్టర్ని వచ్చి డిమాండ్ చేసే పరిస్థితి. వాళ్ళు వచ్చి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారికి మరి కంప్లైంట్ చేసి మా పనులు జరుగుతాయో జరగనీయరని అడుక్కునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఓ పక్క ప్రకృతి వైపరీత్యం బీభత్సం సృష్టిస్తుంటే, ఓ పక్క అధికార యంత్రాంగం, అధికారంలో ఉన్న రాజకీయ యంత్రాంగం అంతా కూడా దీన్ని ఆసరా చేసుకుని వాళ్ళు అవినీతి కోసం ఆలోచన చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. వెంటనే ప్రభుత్వం అందరు జిల్లాలో ఈ కోసా జిల్లాలన్నింటిలో కూడా అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ప్రకాశం జిల్లా వరకు ఇంకా మిగతా ప్రాంతాలని వెంటనే జిల్లా కలెక్టర్ని, జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేసి తాగునీరు, రిలీఫ్ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడమే కాకుండా చనిపోయిన కుటుంబాలకు ఉదారంగా ఆదుకునే పరిస్థితి, వాటర్ రిసీడ్ అయిన నీరు రిసీడ్ అయిన వెంటనే తగ్గిన వెంటనే వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేసి జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం ఇచ్చేటట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. సోమ మంగళవారాల్లో ఉదయం నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లాలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పోయి వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలన చేసి వాళ్ళందరికీ సానుభూతి తెలియజేస్తారని తెలియజేస్తున్నాం. రేపు రాత్రికి ఆదివారం నాడు ఏదమ్మా అడుగుతున్నావు? ఎన్ఆర్ఐ వీడియో కాన్ఫరెన్స్ గురించి కదా నువ్వు అడుగుతుంది. అంటే నేను ఈ కరువు గురించి చెప్తున్నప్పుడు మళ్ళీ రాజకీయం మాట్లాడుతాను అనుకుంటున్నాను, అందుకని చెప్తున్నాను. నువ్వు అడుగుతున్న ప్రశ్న అది. కాబట్టి రేపు రాత్రికి ఎన్ఆర్ఐస్తో 8:30 గంటలకు హైదరాబాద్లో ఆదివారం రాత్రి ఎన్ఆర్ఐస్తో ప్రత్యక్షంగా ప్రత్యేక హోదా మీద, ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే మేలు, తద్వారా ఆయా మన రాష్ట్రంలో వచ్చే పారిశ్రామిక అభివృద్ధి కానీ,
రాష్ట్ర అభివృద్ధికి కానీ వచ్చే మేలు గురించి మొత్తం ఎన్ఆర్ఐస్తో జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాత్రికి ప్రత్యక్షంగా మాట్లాడబోతున్నారు. ఓకేనమ్మా. ఎందుకంటే అసలు ఏది ప్రత్యేక హోదా వల్ల ఏ మేలు జరగదన్నారు. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన నాయకుడు చెప్పాడు, జిఎస్టీ వచ్చిందని ఇంకా దీనికి బలపడుతుంది, ఇంకా మన రాష్ట్రానికి వచ్చేది ఇంకా మేలు జరుగుతుంది, పరిశ్రమలు ఇంకా ఎక్కువ వస్తాయి, చాలా నష్టపోతాం రాకపోతే అని చెప్తే కాదన్నారు. ఇవాళ కేంద్రం అనౌన్స్ చేసింది జిఎస్టీ ఉన్న రాష్ట్రాల్లోనూ వెసులుబాటు వస్తుందని చెప్పని. మరి దీనికి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారో మరి భారతీయ జనతా పార్టీ నాయకుడు వెంకయ్యనాయుడు గారు, ఆంధ్ర చూస్తున్న వెంకయ్యనాయుడు గారు ఏం సమాధానం చెప్తారో మరి చూడాలి. ఇప్పుడు దీనికి ఇప్పటికైనా సరే ఇది ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని ఒప్పుకుంటారా ఇంకా ఒప్పుకోరా అనేది ఇంకా చూడాలి మనం. ఎప్పుడో కలిసిందని ఇప్పుడు తెలగమ్మా ఎన్నాళ్ళకి అప్పటి నుంచి ఎందుకు పెట్టలేదు, చాలాసార్లు పెట్టారు అప్పటి నుంచి ఇప్పుడు ఎందుకు అది. కాబట్టి రాష్ట్రంలో ఇవాళ ఉన్న తీవ్రమైన వరదలు వర్షాలకి అతాకుతమైపోతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రభుత్వం అంతే తేరుకొని మేల్కొని వారికి కావాల్సిన సహాయ కార్యక్రమాల్ని వెంటనే చేపట్టాలని వైఎస్ఆర్సీ పార్టీ మరి వారికి సూచన చేస్తూ డిమాండ్ చేస్తుంది.